వెల్కమ్ టు STR న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. జిల్లాలో యువజన కాంగ్రెస్ విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. SCU విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఆవేజ్ అహ్మద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు శివంత్ రెడ్డి, సంధ్యా కృష్ణవర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వాసు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీ సంజీవరెడ్డి, సలావుద్దీన్, ఫైజాన్ సురేష్, శివ, అసెంబ్లీ అధ్యక్షులు సల్మాన్, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఆవేజ్ అహ్మద్ అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై యువజన కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో TPCC అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్తో పాటు జిల్లాలోని అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, అసెంబ్లీ మండల టౌన్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ STR న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వచ్చినాక అది కోర్టుకి తీసుకెళ్ళి ఇన్ని సంవత్సరాల కోర్టుల లోవర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా దాన్ని కొట్లాడి ఈరోజు ఆ భూమిని వాపసు తీసుకొచ్చి ఈరోజు అది 20,000 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలకి ఇచ్చిన భూమి వాల్యూ 20,000 కోట్లకు అయింది. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ప్రక్రియ జరిగినాక తొలిసారి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మహబూబ్ నగర్లో పెట్టుకోవడం జరిగింది. నాకు మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ తరఫున. మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ప్రెసిడెంట్ని, మండల్ ప్రెసిడెంట్లని, మళ్ళీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీని, యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. మళ్ళీ అదే విషయం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ సమస్యలు ఏంది, ఇక్కడ ఉన్న కోఆర్డినేషన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తొలిసారి రావడం. కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ది పిలుపు ఏదైతే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు రాష్ట్ర స్థాయికి వస్తే, రాష్ట్ర స్థాయి నుంచి అది జిల్లా స్థాయికి వస్తే, జిల్లా నుంచి అది మండలం, అది ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క పిలుపుని ఏదైతే జై బాపు, జై సంవిధాన్ ఏదైతే పిలుపునిచ్చిరో అది AICC పిలుపు. దానికి మనందరం కూడా యూత్ కాంగ్రెస్ తరఫున మనందరం సహకరించాలని, వాళ్ళకు మన యూత్ కాంగ్రెస్ టీం అంతా సీనియర్ కాంగ్రెస్కి మండల స్థాయిలో, బూత్ స్థాయిలో మీరందరూ కూడా అది గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లాలని మాకేదైతే ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలు మా జిల్లా అధ్యక్షుడికి, జిల్లా కమిటీకి, మండల కమిటీకి, అసెంబ్లీ కమిటీకి, అసెంబ్లీ అధ్యక్షులకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ మీటింగ్ పెట్టుకొని తొలిసారి మహబూబ్ నగర్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ నా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మొత్తం స్టేట్లోనే పనిలో ఫస్ట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. మా అందరు కూడా, మా టీం కూడా మాకు సహకరించి మనం మహబూబ్ నగర్ని తొలి స్థానంలో పెట్టాలని మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. OS జిల్లా అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతున్నా. రాబోయే రోజుల్లో ఆయన ఎంతో జిల్లాలో పనిచేసి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై యూత్ కాంగ్రెస్. అందరికీ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. ఈ మహబూబ్ నగర్ జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్కి విచ్చేసిన మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్గా మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్కి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వాసు యాదవ్ గారికి, అదేవిధంగా నాతో పాటు జిల్లాకు సంబంధించిన జిల్లా కమిటీ కానీ, మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చల్ల అసెంబ్లీ ప్రెసిడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి AICC కాల్ మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్ని యూత్ కాంగ్రెస్ కూడా విజయవంతం చేయడానికి మా వంతు మా ఇన్ఛార్జ్ గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ముందుండి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి
దాన్ని కూడా కోఆర్డినేటర్స్గా వేసి దాని ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా, అదేవిధంగా యువజన కాంగ్రెస్ కార్యాచరణగా ఏ విధంగా ఉంటుందో దాన్ని డీటెయిల్గా మా ఇన్ఛార్జ్ గారు వివరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.